మనం వేసిన సీడ్స్కి మనం పెట్టిన విత్తనాలకి స్ప్రౌట్స్ వస్తాయి కదండి, చిన్న రూటింగ్ స్టార్ట్ అయ్యింది కదా. అప్పుడు చక్కగా మనం ఇలాంటి పేపర్ కప్స్లో చక్కగా వెనకాల హోల్ పెట్టుకొని చక్కగా మట్టి వేసుకుని దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనం అవి జర్మినేట్ అయినాక ట్రాన్స్ప్లాంట్ చేయడానికి చక్కగా ఈజీగా ఉంటుంది, చక్కగా ఎదుగుతాయండి. చూడండి, నేను చక్కగా ఒక గ్లాస్లో పేపర్ గ్లాస్లో సరిపడా మట్టి తీసుకుంటున్నాను, కొంచెం వెలుతులోకి. చూసారు, అన్నిటికీ అలా తీసేసుకుంటాను. చక్కగా దీంట్లో పేపర్ గ్లాసులో మట్టేసుకొని విత్తనం పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయటానికి చక్కగా యూజ్ అవుతుందండి. అంటే మనం కప్పుని వేరే ఆటలో ప్లాస్టిక్ ఆటలో పెట్టుకుంటే కనుక వచ్చిన ప్లాంట్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వేరు అవన్నీ ఇరగటాలు అలాంటివి అవుతాయి. అది పేపర్ది అనుకోండి, చక్కగా కట్ చేయగానే కట్ అయిపోతుంది, చక్కగా ఈజీగా వచ్చేస్తుంది దీంట్లో నుంచి. చూసారా మట్టి ఎంత బాగుందో చూడండి. ఈ కప్పుల్లోకి వేసేసుకుంటున్నాను అన్నీ. చూడండి, చక్కగా వేసుకోవాలి. చక్కగా హోల్ పెట్టుకొని వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, చక్కగా కొంచెం కొంచెం వేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్ని కప్స్లోకి అలా వేసేసుకున్నాను నేను. చూసారా, హోల్ పెట్టుకున్నాను, వేసుకున్నాను, అంతే. అన్ని కప్స్లోకి ఇప్పుడు అలాగే వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక జర్మినేట్ అవిన విత్తనాలు ఉంటాయి కదండి, వాటిని వీటిలో పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, చూసారా చక్కగా అన్నిటికి వేసుకున్నాను. మీకు చూపించా కదా జర్మినేట్ అయినాయండి ఒక్క నైట్కి అని. ఆ విత్తనాలు ఇవి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నెమ్మదిగా తీసి జాగ్రత్తగా దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలా హోల్ పెట్టుకున్నాను, ఏలు పెట్టి హోల్ పెట్టుకున్న దాంట్లో ఈ వేరుని కూర్చోబెట్టేసే చక్కగా సరిపోతుంది. చూసారా, చక్కగా వేరు వెళ్ళిపోయింది లోనికి. తల్లి వేరు అంటారు కదా, అది వెళ్ళిపోయింది. చక్కగా వీటిలో కూడా పెట్టేసి సరిపోతుంది. చూసారా ఎంత బాగా జర్మినేట్ అయినాయో సీడ్స్. ఇది బీరకాయ అండి, బీరకాయ విత్తనాలు ఇవి. ఇంట్లోనే గార్డెన్ పైన వచ్చిన బీరకాయ చెట్టుకి ఒక కాయ వదిలేసి దాన్ని విత్తనాలు అవన్నీ తీసానని చెప్పా కదా, పీచ్ అది. ఆ గింజని గుడ్డలో చుట్టి కోకోపిట్లో పెడితే చక్కగా 1 డేకే అండి ఇలాగా వచ్చినాయి వేరు. దాన్ని ఇప్పుడు చక్కగా గ్లాసులో తీసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో. ఒక్క రోజుకి వచ్చినాయి అంటే ఎవరు నమ్మరు, కానీ వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చక్కగా దీంట్లో పెట్టేసుకుంటే చక్కగా జర్మినేట్ అవుతూ ఉంటాయి. తర్వాత మనం ఆ పేపర్ కప్స్ని చక్కగా ఓపెన్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు వేరే కుండీల్లోకి. ఇవన్నీ నాటు బీరకాయ అంటారు కదండి, ఆ బీరకాయ విత్తనాలు. ఇప్పటి వరకు ఈ విత్తనాలు గుడ్డలో చుట్టి ఉన్నాయి కదండి, ఎండ పడక ఎల్లోగా ఉన్నాయి. ఇప్పుడు ఎండలో పెడితే గ్రీనిష్ వస్తుంది.